ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమా గురించి సమంత ఒక ట్వీట్ డిలీట్ చేసిందని, దాని గురించి అందరూ రచ్చరచ్చగా డిస్కషన్ చేస్తున్నారు. అయితే అమ్మడు ఎప్పుడో వేసిన ట్వీట్ను ఇప్పుడు డిలీట్ చేయడం వలన ఏం ప్రయోజనం అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఈ డెలిషన్ కు కారణం మహేష్ బాబు ఫ్యాన్సే. గతంలో ఒకసారి ఆమె రిగ్రెసివ్ అంటూ ఒక హీరోయిన్ అలా హీరో పాదాల దగ్గర పాకుతూ ఉండటం ఏంటని అడుగుతూ ఇండైరెక్ట్ గా వన్ నేనొక్కడినే పోస్టర్ పై ట్వీట్ వేయడంతో అది రచ్చరచ్చ అయింది. ఫ్యాన్స్ ఆమెను ఫుట్బాల్ ఆడుకున్నారు. అందుకే ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితిని అవాయిడ్ చేసుండొచ్చు శామ్. ఆ మధ్యన బాల త్రిపురామణి సాంగ్ నా ఫేవరెట్ అని సమంత ఒక ట్వీట్ చేసింది. ఆ పాటలో సూపర్ స్టార్ లుక్ చూస్తే అదిరిపోతుందని, సినిమా రిలీజ్ అయ్యాకే మీకే అర్థమవుతుంది అంటూ చెప్పుకొచ్చిందిలే. అయితే సమంత చాలా పాజిటివ్ గా ఆ ట్వీట్ వేసింది. అప్పట్లో మహేష్ లుక్ ఎంతో కత్తిలా ఉందని చెప్పడానికే తాపత్రయపడింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆ పాటలో మహేష్ వేసిన స్టెప్పులు దారుణంగా విమర్శించడం ఆనవాయితీగా మారింది. యాంటీ ది ఫ్యాన్ స్టెప్ అంటూ కామెంట్లు పేలుతున్నాయి. ఇలా జరిగిన తరువాత సమంత ట్వీట్ చేస్తే కావాలనే ఆమె సెటర్ వేసిందేమో అనే అనుమానం రాకమానదు. ఒకవేళ అలాంటి అనుమానమే వస్తే మహేష్ బాబు అభిమానులు ట్విట్టర్లో సమంతకు ఊపిరాడనిస్తారా? అందుకే ట్వీట్ డిలీటెడ్. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.